మిద్దె తోట అంతా చక్కగా చూసేసాం. ఇప్పుడు కిందికి వచ్చాం. ఓకే, కింద కూడా మనకు ఉన్నటువంటి స్థలంలో ఈ కొన్ని టమాటా మొక్కలు, కొన్ని బచ్చల కూర, ఆ తర్వాత మన పూల కోసం ఒకటి దొండ, మొన్నటిదాకా బీర చెట్టు ఉండే, బీర అయిపోయింది, దొండ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఖాళీగా ఉండేటటువంటి ప్రదేశంలో చక్కగా ముందుగా కొన్ని ఈ సిమెంట్ తొట్లు కొనుక్కొచ్చుకున్నాం. ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనకి పైకి తీసుకుపోకుండా కిందనే పెట్టుకొని కింద పెట్టాం. వీటికి ఇప్పుడు స్టాండ్లు కూడా తయారు చేయించాను. కింద ఉండటం వల్ల కొంచెం మట్టి స్టాండ్లు కూడా తయారు చేయించాను. అన్నీ కూడా స్టాండ్లలో పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఓన్లీ క్రోటన్స్ కింద మొత్తం కూడా క్రోటన్స్ ఇది మనం వాల్ గార్డెన్ మరి ఉండటం కోసం ఒక చెక్క పెట్టించానండి. ఒక చెక్క పాతించేసి దానికి ఈ బాటిల్ ఈ విధంగా కట్ చేసి కిందంగా హోల్ చేసి ఈ బాటిల్ని అందులో పెట్టి పైగా మూత పెట్టి మూతకు రంధ్రం పెట్టి ఇందులో వాటర్ వేస్తే ఇందులో నుంచి ఇందులోకి ఈ విధంగా వస్తాయన్నమాట. ఇవి నిలువు, ఇవి అడ్డంగా వాటి కూడా కిందంగా రంధ్రం పెట్టేసి ఈ విధంగా ఇక్కడ స్క్రూలు పెట్టి ఫిట్ చేశాను అనమాట. ఇది సింపుల్గా ప్రతి దానికి కూడా లోపల నుంచి ఒక కలర్ వేసుకున్నాం, బయట నుంచి ఒక కలర్ వేసాం. చక్కగా నీట్గా అనిపిస్తుంది. తర్వాత మనకి ఎలాంటి గోడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ వాటర్ కొంచెం అంత వేస్తాం. వరి కంపోస్ట్, కోకోపిట్ అన్ని కలిపినాం కాబట్టి ఇది వేస్తాం అన్నమాట. ఇది బోన్సాయ్, దీని వయసు 3 సంవత్సరాలు. ఎడీనియం 3 సంవత్సరాలు. మా దగ్గరికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. అంతకుముందు 2 ఇయర్స్ మొక్క. చక్కని పూలు వస్తాయి. ఇది చూడండి, ఫస్ట్ టైం ఈ కాయ వచ్చిందండి. సీడ్ పాడు ఈ ఫస్ట్ టైం అనమాట. ఇది మా దగ్గరికి వచ్చినాక ఇది రావడం ఇది మొదటిసారి. విత్తనాలు వస్తాయన్నారు. ఆ తర్వాత ఈ తొట్టి కూడా మేమే పోసినానండి. సిమెంట్ ఒక టబ్బు తీసుకొచ్చి, ప్లాస్టిక్ టబ్బు తెచ్చి టబ్బును బేస్ చేసుకొని దాన్ని బోర్లించి ఇది తయారు చేసుకొని ఇది ఒక స్టాండ్ తయారు చేసాం. ఈ స్టాండ్ మీద పెట్టేసుకున్నాం అనమాట. ఏదైనా కూడా ఒకటి మన మిత్రుల సోదరులకి చూసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మన సొంతంగా ఒకటి తయారు చేసుకుంటే దానివల్ల కలిగేటువంటి సంతృప్తి అమితమైనటువంటిది. బయట నుంచి తెచ్చాను, ఆ కుండి తెచ్చి అక్కడ పెట్టా, ఆ కుండి కొనుక్కొచ్చామని మొక్క పెట్టామని అయిపోయింది. కానీ ఇదైతే ఇది నేను తయారు చేసుకున్నాను. పర్మనెంట్గా ఎన్నాళ్ళైనా కూడా మనకు కావాల్సినంత సిమెంట్ శాతం ఎక్కువ వేసి ఇసుక మంచిగా కలిపేసుకొని చక్కగా పోసుకొని తయారు చేసి రంగులు వేసి పూలు వేసుకొని మొక్క పెట్టుకుంటే ఈ స్టాండ్ చేయించుకున్నాం. చక్కగా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ఆత్మసంతృప్తి ఉంటుంది మెయిన్గా అనమాట. నేను అక్కడ పైన మీకు చెప్పినాను, మడులు కట్టుకున్న మనం సొంతంగా కట్టుకుంటే మేస్త్రి వస్తాడు, రోజు కడతాడు, పోతాడు, మట్టి పోస్తాడు, ఎవరు వచ్చి మట్టి పోస్తాడు, ఎవరు పెట్టమని మొక్కలు పెడతారు, అయిపోతుంది, చూసుకుంటాం. దాంతో ఉండదు. కాబట్టి స్వీకరించగలుగుతాం. కానీ సంతృప్తి అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే మొదటి నుంచి మట్టి పోసి దాంట్లో ఆకులు వేసి, ఆకులన్నీ ఎరకొచ్చి, మామిడి ఆకులు ఉంటాయి, రాలిపోతాయి. ఈ ఆకులన్నీ తీసుకొచ్చి చక్కగా అందులో వేసి మట్టి వేసి అందులో మనం తయారైనాక మొక్క పెట్టి తీసుకుంటే ఆనందం వేరు. ఇప్పుడు ఇది అరటి కాయ వచ్చినా రాకున్నా మనకు శనివారం పండగ రోజులలో ఆకులలో చక్కగా భోజనం చేయడానికి మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసం అరటాకి భోజనం చాలా అద్భుతమైనటువంటిది. మన పండగ రోజులలో శనివారం నాడు ఆ రోజు నైవేద్యానికి బ్రహ్మాండంగా పనికి వస్తాయి అనమాట. అట్లా ఇవి కూడా తయారు చేసుకున్నాం అనమాట. ఈ విధంగా పెట్టుకున్నారు. ఈ చక్కగా ఎడీనియం మొక్కలు పెట్టుకోవడం కోసం ఈ స్టాండ్ తయారు చేశాం. కుండీలు కూడా మీరే చేసినట్టున్నారు. ఈ కుండీ కూడా నేనే తయారు చేశాను. ఈ కుండీ ఇది కొన్నది, ఇది మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఆ ఎదరగా ఉండేటువంటి అన్ని కుండీలు రోజొక్కటి పోసానండి, రోజొక్కటి. ఈ స్టాండ్లో ఉన్న కుండీలన్నీ కూడా మనం సొంతంగా చేసుకుని. ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్? మనం ఇప్పుడు కామేశ్వరి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మా మిద్దె తోట చూసిన తర్వాత మేము కూడా మిద్దె తోట పెట్టుకుంటాం గురూజీ అని చెప్పేసి వారు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఈ ఇంట్లో వారు మిద్దె తోట పెట్టుకుంటున్నారండి. ఇది కందుల సోమిరెడ్డి గారు, కామేశ్వరి గారు ఇల్లండి, శ్రీ సాయి నిలయం. ఇంటి ముందు ఇట్లా ఉంది. ఇంటి ముందు ఈ విధంగా ఉంటుందండి. చక్కగా వీరు కూడా చాలా మొదటి నుంచి కూడా ఇంట్రెస్టెడ్గా మొక్కలు పెట్టుకొని ఇంటి ముందే ఈ విధంగా ఉంది. ఇలా పైన కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారండి. చేసుకోవాలని చూస్తున్నాం. ఉందండి. చెట్టు ఏంటిదా? 100 వరహాలు కదా? 100 వరహాలు. భలే ఉన్నాయి పూలు. ఓహో, ఈ కుండీకి కలర్లు వేయడం అంకుల్ ఇన్స్పిరేషన్తో చేస్తున్నారంట. భలే వేసారు, డిఫరెంట్ కలర్స్, 3 రంగులు. అటుపక్క కూడా ఇంకో కుండీకి వేసారు చూడండి. ఇది కూడా మొక్కల కోసమే కదా, అవి కోడిగుడ్డు పెంకులు. ఇది చూడండి, సిమెంట్తోని ఇట్లా ఒక కుండీ బేస్ చేసుకొని దాంతో మామూలు టబ్బు బేస్ చేసుకొని వేస్తారు కదా, పెయింటింగ్ వేసి చూడండి. చాలా మీరే చేసి ఇచ్చిరా? అదిగోండి, హోల్ మధ్యలో పెట్టుకొని ఈసారి అంకుల్ని అడుగుదాం మనం ఎట్లా చేస్తారో నేర్చుకుందాం కరెక్ట్గా. ఇది వాటర్ యాపిల్ మొక్క అంటండి, ఇంటి ముందు ఉంది. ఈ కాలనీ మొత్తం మంచిగా కాస్తుందటండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాయలు ఏం లేవు, అయిపోయినాయి, సీజన్ అయిపోయింది. వాటర్ యాపిల్
బ్రహ్మాండంగా కాస్తుందంటండి, పెద్ద మొక్క. కరివేపాకు చూస్తుంటేనే మంచి ఫ్రెష్గా కనిపిస్తుంది చూడండి. ఇది బయట పెట్టుకున్న మొక్క అనమాట. ఇవి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటండి. అంటే ఇవి వీటిల్లో జస్ట్ పాటింగ్ మిక్స్ కలిపి పెట్టుకున్నారు, పెరుగు బకెట్లు. వీటిల్లో ఇంకా మొక్కలు పెట్టలేదు, పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిగోండి మిద్దతోటి ఈ విధంగా ఉంది. స్టాండ్స్ ఇంకా పెట్టుకోలేదంటండి, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. మెల్లిమెల్లిగా అన్నీ తెచ్చి పెట్టుకుంటారటండి. ఇక్కడ మట్టి స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఇదిగోండి మిద్దె చుట్టూ కూడా మనకి ఇది తీగలు పాకించుకోవడానికి వీలుగా ఈ విధంగా రాడ్లు పిల్లర్ సపోర్ట్స్తో ఈ విధంగా కట్టుకున్నారు తీగలు పాకేటట్టు. ఇవి ఎంత బాగున్నాయి చూడండి పూలు. కింద ల్యాండ్లో పెట్టారండి, బ్రహ్మాండంగా ఉన్నాయండి పూలు అయితే. బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయి పూలు, పెద్ద సైజు, అరచేతి మంద ఉన్నాయి. కామేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు పరిచయం చేసుకోండి మన వ్యూవర్స్కి. నా పేరు కందుల కామేశ్వరి అండి. సార్ పేరు సోమిరెడ్డి గారండి. నేను సాయి సేవకు. కానీ నా చిన్నతనం నుండి కూడా మొక్కలు పెంచడం నాకు చాలా ఇష్టం. అది ఇప్పటికి నెరవేరింది అనుకుంటా కొంత. చాలా బాగా చేస్తున్నారండి మిద్దె తోట కూడా. ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు చెప్పాలి. ఈ మొక్క ఏంటి చెప్పండి. పత్తి మందారం అండి. నేను చెప్పలేదు అంకుల్. ఇది ఉదయం పూట వైట్గా పూస్తుంది, ఈవినింగ్కి ఆ పింక్ కలర్ అవుతుందండి, ముద్దది. ఇదండి ఇదే పత్తి మందార. ఉదయం పూట బయటకు పూస్తుంది. నిన్న పూసింది కానీ ఇవాళ పూయలేదు. మొక్క చూడడానికి పత్తి ఆకులేమో పత్తి లాగా ఉంటాయి. మందార చెట్టు పేరు మందార. మొగ్గలు అట్లా వస్తాయి. గింజలు ఏమైనా వస్తాయంటే దీనికి? లేదండి, కొమ్మలే. నేను విజయనగరంలో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి. కొమ్మ సక్సెస్ అయింది. కొమ్మ. ఈ మందారాలన్నీ కూడా కొమ్మలేనండి, నేను ఏది చెట్టు కొనుక్కొచ్చి పెట్టలేదు. మందారాల్లో చాలా రకాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఇది ఆరెంజ్ కలర్ అండి పక్కది. ఇది ఆరెంజ్ ముద్ద మందార. అది మెరూన్ కలర్ చిన్నది. ఇది ముద్దదే, విచ్చుకోలేదు. ఇది కూడా ముద్దదే, చిన్నది. ఇది క్రీమ్ కలర్లో మధ్యలో మెరూన్ ఉంటుందండి. ఇది రెక్కది, రెక్క వస్తుంది. రెక్క వస్తుంది. ఇది మెరూన్ చాలా పెద్దగా వస్తుంది, ఇంత లావుగా వస్తుంది. ఇవన్నీ కూడా మందార కొమ్మలే పెట్టి పెంచాను నేను అన్ని. ఇదేంటిది? దీని గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇది క్యారెట్ చెట్టు అండి. విత్తనాలు వచ్చినాయి అండి అవన్నీ. సోయా కూర ఏమో అనుకున్నాం మేము ఇందాక. ఆల్ స్పైసీ. ఇది తమలపాకు. ఇది తమలపాకు మొక్క. ఈ మొక్కలన్నీ ఈ రోజు పెడదాం అన్నట్టుగా అన్ని రెడీ చేసి ఉంచాను. రేపు కొరకని. ఇది మునగండి. మునగ మొక్క డ్రమ్ములో పెట్టుకున్నాను, బకెట్లో పెట్టాను. ఇవన్నీ పండ్ల మొక్కల కొరకనే డ్రమ్ములు తెచ్చాం, కానీ ఆ మొక్కలు తేలేదు కదా, ముందు ఖాళీ ఉంచడం ఎందుకని చెప్పి టమాటా మొక్కలు పెట్టాం. ఓకే, బాగుంది. మంచి బ్లూమింగ్ లో ఉన్నాయి టమాటా మొత్తం. కొన్ని పిందెలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇది జామ అండి. ఇది తైవాన్ జామ. దీంట్లో కూడా ఉంది, కానీ ఈ టమాటా పెట్టేసరికి అది కనబడకుండా పోయింది. ఈసారి నుంచి పెట్టను. ఇవి 4 కూడా జామనేనండి. 1 year అవుతుంది ఇవి పెట్టి. మొన్నటి వరకు పండ్లు వచ్చాయి, పండ్లు అయిపోయినాయి కాబట్టి 3G కటింగ్ చేశాను. మళ్ళీ మంచి ఇగురులు వచ్చి మళ్ళీ ఎక్కువ కాయలు వస్తాయని. ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ కాయలు రావాలని అట్లా చేసాం అన్నట్టు. ఇది లిల్లీ అండి, వైట్ లిల్లీ కాదు, కలర్స్ లిల్లీ. వైట్ లిల్లీ వస్తుంది చూడండి పొడుగుగా, వాటిలో కలర్ లిల్లీ. ఏ కలర్ అవుతుందో గడ్డలు తీసుకొచ్చాను హైదరాబాద్లో, అవి పెట్టాను అన్నట్టు, ఇప్పుడే వస్తున్నాయి. చామంతి, ఆరెంజ్ కలర్ చామంతి. ఇది ఆరెంజ్ కలర్ చామంతి అంటే ఇంకా తిప్పుకోలేదు. ఇవన్నీ ఇక్కడేమో ఎల్లో కలర్ చామంతి, అదేమో ఆ పింక్ ఉన్నది చూడండి చామంతి. పింక్ కలర్ చామంతి. బాగానే ఉన్నాయండి వెరైటీస్. ఇది టేబుల్ రోజే, అంకుల్ దగ్గర కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, అది బాగా టేబుల్ రోజ్. అది పెద్ద పువ్వు వస్తుంది అన్నట్టు. చాలా బాగుంది, నేను కూడా తీసుకెళ్తా కొంచెం. ఇదేనా తీసుకెళ్ళండి. మిర్చి, ఇగో ఇది నూరు వరాలు. మీ ఇంటి ముందు కూడా భలే ఉంది నూరు వరాలు మొక్క. ఇది మల్లె. ఇది చాలా లడ్డుగా వస్తుందండి, గులాబీ పూలాగా వస్తుంది మల్లె. ఒక మొగ్గ ఉన్నట్టుంది, చిన్న మొగ్గ ఉన్నది. వాసన ఉంటుందా? మంచిగానే ఉంటుందండి. ఇది గులాబీ, అది కాశ్మీర్ గులాబీ. ఇది అంటే నాటు గులాబీ? లేదు, కాశ్మీర్. దానికి ముళ్ళులు ఉండవండి, కాశ్మీర్ గులాబీ. ఇది ఆరెంజ్ కలర్. ఇది రెక్కది, మధ్యలో మెరూన్ ఉంటుంది. మందార. ఇది కూడా కొమ్మతో వచ్చింది అది. అవి ఏమంటారు? ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవా
దీన్ని గుల్మాల్ పూల చెట్లు. 4 o'clock అంటారు ఆ, ఆ. 2 రంగులు ఉన్నాయి. ఇది అది వామ చెట్టు, వామాకు చెట్టు. ఇది గన్నేరు, ఇది కొమ్మ పెడితేనే వచ్చింది. బాగుందండి. అన్ని కొమ్మలు. ఇది రావి చెట్టు, దాన్ని బోన్సాయి చేద్దామని పెట్టానండి. ఓకే. ఇదేమో లెమన్ గ్రాస్. ఇక్కడేమో బ్రహ్మకమలం ఉంది. బ్రహ్మకమలం అక్కడ ఉన్నది. అది కూడా అది చామంతి. ఇక్కడ చామంతులు బాగా పూసాయండి. ఇక్కడ చామంతులు, టమాటా మొక్కలు. ఇది కూడా చామంతి ఏ కలర్ అవుతుందో తెచ్చి పెట్టాను. ఇదేదో ముద్దదయ్యేటట్లు ఉన్నది కొమ్మ చూస్తే, చెట్టు చూస్తే. ఇదే అంజీరా అండి, కాయలు చిన్న వస్తున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఇక్కడ అన్ని మిరప పెట్టారు, టమాటా, మిర్చి మొత్తం. పెరుగు బకెట్లో ఒక్కొక్క బకెట్లో 2-3 మొక్కలు, అంటే ఎక్కువ లేవు అప్పుడు ఆ రోజు. చెట్లు ఉన్నాయి కదా, ఏం చేయాలని చెప్పి 3 మొక్కలు పెట్టాను. కానీ యాక్చువల్గా ఒక్కటి పెడితే మంచిగా వస్తుంది. 3 పెట్టాను, అయినా కూడా మంచిగా వచ్చింది. మంచిగా వస్తాయి. ఇది సపోటా అండి. ఇది 16 నెంబర్ కుండి అనుకుంటా. ఇది సపోటా. ఇది మామిడి మొక్క. దాంట్లో సైడ్కి బిల్లగన్నేరు మొక్క పెట్టాము. ఇది స్వీట్ పొటాటో. అదొక ఐటమ్, ఇది ఒక ఐటమ్ అండి. అది రెడ్ది, ఇది వైట్ది. ఓకే, 2 రకాలు. ఇక్కడ వంగ, చిక్కుడు ఇవి పెట్టాము. ఇక్కడ బెండలు, ఎర్ర బెండ కూడా ఉన్నట్టుంది కదా. ఉన్నాయండి, నేను ఉదయమే తెంపాను అన్ని కాయలు. ఇట్లా అని తెలియక ఇంకో చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయండి ఎర్ర బెండకాయలు. ఇక్కడ బీర, అది అయిపోస్ట్ స్టేజ్కి వచ్చింది, మళ్ళీ పెట్టాలని అంత రెడీ చేశాను. గ్రో బ్యాగ్స్ లో పెట్టుకున్నారు కదా. గ్రో బ్యాగ్స్ లో పెట్టాను. ఇక్కడ టమాటా, ఇది కాకర, అన్ని గ్రో బ్యాగ్స్ లో పెట్టాను. పాలకూర, ఇది చుక్కకూర. అది చుక్కకూర. ఇదేమో నేను వేయలేదు, అయ్యే మొలిసినాయి దాంట్లో. తోటకూర అదే మొలిసింది, బాగా వచ్చాయి కూడా. ఇదేమో ఇది బీర, నేతి బీర పెట్టారా? ఈ బకెట్ లో పెట్టింది కదా. బకెట్ లో పెట్టింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఇప్పుడు పిందెలు వస్తున్నాయి అన్నట్టు. వీటిల్లో ఇప్పుడు మట్టి కలిపి పోయాలండి. ఈ రోజే అట్లా చేసి ఉంచాను. అక్కడ అట్లా మూలకే ఉన్నాయంటే కంపోస్ట్ చేస్తారు. కంపోస్ట్ తయారీ చేస్తున్నాండి ఆ 3 ఇట్లలా. ఓకే, ఎట్లా చేస్తారు మీరు? ఫస్ట్ అంటే కింద అడుగున పేపర్లన్నా అట్టలన్నా వేసేసి, తర్వాతకి కొంచెం మట్టి పోస్తాను, తర్వాత కిచెన్ వేస్ట్ వేస్తుంటాను. ఇదంతా ఊడ్చిన చెత్త కూడా దాంట్లో వేస్తుంటాను. అది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేస్తుంటాను. అట్లా ఒక లేయరు వేస్ట్, తర్వాత మట్టి వేస్తుంటాను. మధ్యలో వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే ఆవులది ఏదైనా ఎరువు ఉన్నది కూడా కొంచెం వేస్తుంటాను, తొందరగా రెడీ కావడానికి. పుల్లటి మజ్జిగ ఏమన్నా ఉంటే అవి పోసేస్తుంటాను. ఇవి పసుపు చెట్లు అండి. అవి రెండు పసుపేనా? 2 పసుపేనండి. ఓకే, బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఇవి ఇది ఏం ప్లాంట్? ఇది షిరిడి బంతి అండి. ఓహో, షిరిడి బంతి. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. కింద నారు వచ్చింది, మళ్ళీ పెట్టాలి. అవునా? 4 గింజలు తీసుకున్నాను. అది కావాలంటే ఇక్కడ తీసుకోండి, మస్తు వస్తుంటాయి. ఇవి కింద నారు ఉన్నది, నారు తీసుకెళ్ళండి, లేకపోతే. ఓకే, పర్లేదులేండి, ఇక కొన్ని చాలు వస్తాయి కదా. బిల్లగన్నేరు, టమాటాలు. ఇదేమో కారం బంతి కదా. అదే రెడ్ కలర్ వస్తుంది, కొంచెం మెరూన్ టైప్. అవునవునండి. పుదీనా అది పగలగొట్టి కొంచెం అది కూడా ముడత వచ్చింది, మార్చాలి, చేంజ్ చేయాలి. ఇవి పోయిన సంవత్సరం పెట్టిన మిర్చి అండి, కొన్ని కాస్తున్నాయి కదా అని ఉంచాను. ఓకే ఓకే. ఇదేమో ఇది క్యాప్సికమ్ ఒకటే మొక్క నర్సరీలో తెచ్చాను. క్యాప్సికమ్ ఒక్కటే తీసుకొచ్చాను పోయిన సంవత్సరం నుంచి. అప్పుడు 3 కాస్తూ ఉంటుంది. మిర్చినే ఇవి కూడా పోయిన సంవత్సరమే పెట్టాను, బాగానే కాస్తున్నాయి. మా ఇంట్లో మిర్చి కొనకుండా వెళ్తున్నాయండి. ఇది సొర్ర, ఇక్కడ పెట్టాను. ఇది సొర్ర. దీంట్లో నేనేం నారు పోయలేదు, కానీ జీవామృతం ఆవు పేడది కలిపి పోసాను. అన్ని మొక్కలలో టమాటా మొక్కలు వచ్చినాయి. ఇక ఆవులు తిన్నాన్ని వాటిలో ఉంటాయి కదా గింజలు. ఇది చిక్కుడు అండి. ఇది దేంట్లో పెట్టారు? ఈ బ్యాగ్ లో పెట్టాను చిక్కుడు. దొండ పెట్టాను, ఈ బకెట్ లో పెట్టాను దొండ. ఇది కూడా కాస్తుంది ఈ మధ్య, మీరు వచ్చేది తెలియదు కదా, అందుకే అన్ని కాయలు తెంపేసాం. అన్ని హార్వెస్ట్ చేసేసారు, మనం వస్తాం తెలియక. ఇది బచ్చలు అండి, ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి. గింజలు మంచిగా రెడీ అయినాయి. ఇది కింద చిన్న బకెట్లు కదా, మంచిగా రావట్లేదు పెద్ద వాటి కొరకు. ఇదేమో నాటు జామ అండి, మన లోకల్ వెరైటీ. అది విత్తనమా లేకపోతే మీరు మొక్క? చెట్టు, ఆ సపోటా చెట్లు అది అక్కడ నుంచి మొలిసింది.
నేను తీసి ఇందులో పెట్టాను అన్నట్టు. అంటే ఇక గ్రాఫ్టెడ్ కాదు కానీ టైం పడుతుంది కదా. టైం పడుతుంది, ఏదో ఎందుకు ఓనియాలి అని చెప్పేసి నేను పెట్టాను అన్నట్టు. గ్రీన్గా ఉంటుంది అని వచ్చేసి. ఇదేం కాగడం వల్ల అండి, చాలా మంచిగా ఇంత పెద్దగా పొడుగ్గా వస్తుంది. వస్తాయా? పొడుగు వస్తాయి. మీ మిద్దె తోట బాగుంది కామేశ్వరి గారు. అంటే మాది ఇంకా డెవలప్ చేయాలండి. ఒక వచ్చే మంత్లన్నా ఇవన్నీ హౌసెస్ కట్టాలని అనుకుంటున్నామండి. ఈ లైన్ మొత్తం మడులు కట్టాలి, ఈ లైన్ ఆ లైన్ అంతా మడులు, పెద్ద మడులు కట్టాలని అనుకుంటున్నాం. ఇన్స్పిరేషన్ తో మీరు స్టార్ట్ వెంకటేశ్వర్ గురూజీ అంకుల్తో ఈ మడులు కట్టి మేము కూడా డెవలప్ చేయాలని, ఇక్కడ మధ్యలో కూడా కొంచెం ఒక ఇటుక కట్టి దాని మీద బండలు వేసో లేకపోతే ఏదో ఒకటి పెట్టి అవన్నీ చేసి స్టాండ్ టైప్గా చేయాలనుకుంటున్నాము. స్లాబ్ మీద ఉండకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో కొన్ని చెట్లు మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాము, కింద పెట్టాము. కానీ ఈ వచ్చే 1 మంత్ వరకు పెంచుతున్నారండి మీరు, చాలా బాగా పెంచుతున్నారు. అంకుల్ మీకు ఆదర్శం. ఇవన్నీ కూడా అంకులే నాకు తీసుకురావడానికి కూడా హెల్ప్ చేశారు. వెంకటేశ్వర్ల అంకులే ఇవన్నీ టబ్బులు తీసుకురావడానికి, బ్లాక్ టబ్బులు కూడా కొన్ని అంకులతో పాటు వెళ్ళి నేను తీసుకొచ్చాను. పెరుగు బకెట్లన్నీ మా తమ్ముడు వాళ్ళకి మిల్క్ సెంటర్ ఉన్నది, అక్కడ తీసుకొచ్చాను. కొన్ని అంకులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అలా కొన్ని చిన్నగా ఏదో నా సంతోషం కొరకు పెట్టుకుంటున్నాను అన్నట్టు. కొంతసేపు ఇందులో కాలక్షేపం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి చిన్నపాటి మిద్దె తోట మాది. నైస్ టు సీ యువర్ టెర్రస్ గార్డెనింగ్ అండి, చాలా బాగుంది. నేను మీ వీడియోలు కూడా చూశానండి. ఓకే, అందరివి కూడా చూస్తుంటాను, కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటాను. అంతే మొక్కలు ఎలా పెంచుకోవాలి అనే ఉద్దేశం అన్ని చూసి నేర్చుకొని పెడుతుంటాను అన్నట్టు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.